మీకు తెలుసా? శివుడిని పూజిస్తున్నప్పుడు మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే జీవితంలో పెద్ద సమస్యలకు కారణమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివలింగానికి కుంకుమ ఎందుకు పెట్టకూడదు? కొబ్బరి నీళ్ళు ఎందుకు పోయకూడదు? బిల్వపత్రం ఏ రోజుల్లో కోయకూడదు? ఇంట్లో శివలింగం పెట్టుకుంటే తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటి? ఇలాంటి చాలా విషయాలు అందరికీ తెలియవు. ఈరోజు వీడియోలో శివ పూజలో చేయకూడని ముఖ్యమైన తప్పులు, వాటి వెనకున్న ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన నియమాన్ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాము. హిందూ పురాణాల ప్రకారం శివ అనే పేరులోనే గొప్ప అంతరార్థం దాగి ఉంది. సి అంటే శాశ్వత ఆనందం, వా అంటే శక్తి. శివుడు అంటే పురుష శక్తి, స్త్రీ శక్తి కలిసిన పరబ్రహ్మ స్వరూపం. అందుకే శివలింగాన్ని పూజించటం వల్ల మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు చెబుతున్నాయి. శివుడు భోళాశంకరుడు. భక్తితో పిలిస్తే వెంటనే కరుణ చూపే దేవుడు. కానీ శివ పూజలో కొన్ని నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అవి ఇప్పుడు చూద్దాం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూతి. విభూతి ధరించిన వారిని పరమేశ్వరుడు ఎప్పుడూ కాపాడుతాడని విశ్వాసం. శాస్త్రాల ప్రకారం భస్మధారణ లేకుండా చేసే జపాలు, తపాలు పూర్తి ఫలితాన్ని ఇవ్వవని చెబుతారు. మన శరీరంలో 32 చోట్ల భస్మం ధరించాలని శాస్త్రం చెబుతుంది. కానీ ఈ కాలంలో అది సాధ్యం కాకపోతే కనీసం నుదురు, 2 చేతులు, గుండె, నాభి ఈ 5 చోట్ల విభూతి ధరించవచ్చు. విభూతిని 3 గీతలుగా అడ్డంగా మాత్రమే ధరించాలి. దీనినే త్రిపుండ్రం అంటారు. పెద్దల మాట ప్రకారం ఇలా ధరించటం వల్ల జన్మ జన్మల పాపాలు నశిస్తాయని చెబుతారు. ఇప్పుడు బిల్వపత్రం గురించి చాలామందికి తెలియని నిజాలు చూద్దాం. శివుడికి అత్యంత ఇష్టమైన ఆకుల్లో బిల్వపత్రం మొదటిది. ఈ 3 ఆకులు శివుడి 3 నేత్రాలు, త్రిశూలం, త్రిమూర్తులుగా వాటికి సంకేతంగా భావిస్తారు. కానీ ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. సోమవారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి, మకర సంక్రాంతి ఈ రోజుల్లో బిల్వపత్రం కోయకూడదు. అలాగే చిరిగిన ఆకులు, పురుగు తిన్న ఆకులు, ముక్కలైన ఆకులు శివుడికి సమర్పించకూడదు. నీటితో శుభ్రంగా కడిగి మాత్రమే సమర్పించాలి. మీరు ఇప్పటి వరకు బిల్వపత్రం ఇలా సమర్పించారా? కామెంట్లో తెలియచేయగలరు. అలాగే శివలింగానికి కుంకుమ ఎందుకు పెట్టకూడదు అనే విషయం ఇప్పుడు చూద్దాం. చాలామందికి తెలియక శివలింగానికి కుంకుమ పెడుతూ ఉంటారు. కానీ శాస్త్రాల ప్రకారం శివుడికి కుంకుమ సమర్పించకూడదు. ఎందుకంటే కుంకుమ వేడిని సూచిస్తుంది. శివుడు ధ్యాన స్వరూపి. ఆయనకు చల్లదనాన్ని ఇచ్చే గంధం, విభూతి మాత్రమే ఉపయోగించాలి. అందుకే గంధం, విభూతి వాడాలి. కుంకుమ మాత్రం కాదు. కొబ్బరి నీళ్ళు ఎందుకు పోయకూడదో ఇప్పుడు చూద్దాం. చాలామంది అభిషేకంలో కొబ్బరి నీళ్ళు కూడా ఉపయోగిస్తారు. కానీ శివలింగంపై కొబ్బరి నీళ్లు పోయకూడదని కొన్ని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే పాలు, నీరు, తేనె, పెరుగు, గంగాజలం వంటి వాటితో అభిషేకం చేయవచ్చు. కానీ కొబ్బరి నీళ్లు పోయకూడదు. శివుడికి వెలగపండు అంటే ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇది దీర్ఘాయుష్కు సంకేతం. అలాగే శివుడికి సంపంగి పూలు సమర్పించరాదు. దీనికి ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి సంపంగి పువ్వును సహాయం కోరాడట. దాంతో
కోపించిన శివుడు బ్రహ్మకు, సంపంగి పూలకు శాపం ఇచ్చాడని పురాణం చెబుతుంది. అందుకే సంపంగి పూలను శివపూజలో ఉపయోగించరాదు. ఇంట్లో శివలింగం పెట్టుకోవటం చాలా పవిత్రమైనది. కానీ ఒక ముఖ్యమైన నియమం ఉంది. శివలింగంపై జలధార తప్పనిసరిగా ఉండాలి. అంటే లింగంపై నిరంతరం నీరు జారేలా ఉండే పాత్ర ఉండాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే స్టీల్ స్టాండ్ అస్సలు ఉపయోగించకూడదు. శాస్త్రాల ప్రకారం జలధార లేకుండా శివలింగం ఉంచితే నెగిటివ్ ఎనర్జీ ఆకర్షితమవుతుందని చెబుతారు. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి. శివుడే స్వయంగా ఈ నియమాన్ని వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ముందుగా గణపతికి నీరు, పాలు సమర్పించాలి. తర్వాత శివుడిని పూజించాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే తులసి ఆకులను శివుడికి సమర్పించరాదు. శుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, సూర్యోదయం సమయంలో పూజ చేస్తే మరింత ఫలితం లభిస్తుందని చెబుతారు. శివ పూజ సమయంలో తప్పకుండా జపించాల్సిన మంత్రం ఓం నమః శివాయ. ఈ పంచాక్షరి మంత్రం అత్యంత శక్తిమైనదిగా భావిస్తారు. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసుకు ప్రశాంతత, ఇంటికి శుభం, జీవితానికి దైవ కటాక్షం లభిస్తాయని విశ్వాసం. శివ పూజలో మీరు ఇప్పటి వరకు ఏ నియమం పాటించలేదు? కామెంట్లో తెలియచేయగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, శివభక్తులతో తప్పకుండా షేర్ చేయండి. ఓం నమః శివాయ.